నియోజకవర్గంలో అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ మంత్రి మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఇరువురు నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ప్రగతికి ఛాంపియన్స్ అని చెప్పుకున్న ఫ్యాన్ పార్టీ పాలకులు చేసింది శూన్యమన్నది తెలుగుదేశం ఎమ్మెల్యే వాదన. వైసీపీ మాజీ మంత్రి వస్తే జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తానని శాసనసభ్యుడు సవాల్ విసరడంతో అటువైపు నుంచి సౌండే లేదు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. అభివృద్ధి విషయంలో తెలుగుదేశం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేకపోయినా అంతా తామే చేశామన్న ఫ్యాన్ పార్టీ నేతల వాదనను శాసనసభ్యుడు తప్పుపడుతున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి సౌమ్యుడనే పేరుంది. కానీ ఇటీవల బుగ్గన చేసిన కామెంట్స్ కోట్లకు కోపం తెప్పించాయి. డోన్ నియోజకవర్గంలో 3,500 కోట్లతో చేపట్టిన పనుల్లో 90% పూర్తయితే మిగిలిన 10%ను కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేయలేకపోయిందని బుగ్గన విమర్శించారు. డోన్లో 100 పడకల ఆసుపత్రిని వైసీపీ హయాంలోనే పూర్తి చేస్తే టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బెడ్స్ వేయించలేకపోయారన్న మాజీ మంత్రి బుగ్గన విమర్శలతో డోన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమి ప్రభుత్వ ప్రగతి ఇదేనా అని ప్రశ్నించడంతో కోట్లకు కాలింది. బుగ్గన విమర్శలు, ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కమిషన్లకు కక్కుర్తిపడి ఎన్నికల ముందు హడావిడిగా పనులు చేసి 4 షెడ్లు నిర్మించడం అభివృద్ధి అవుతుందా ప్రశ్నించి వైసీపీ మాజీ మంత్రికి కౌంటర్ ఇచ్చారు. బుగ్గన చెప్పే పిట్టకథలను డోన్ ప్రజలు నమ్మరన్న వాదాన్ని వినిపించారు. పట్టణానికి దూరంగా ఆసుపత్రి నిర్మించడంతో రోగులు, వారి సహాయకులు, డాక్టర్లు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఆసుపత్రిలో ఏ రకమైన ఆధునిక వైద్య పరికరాలు లేవని, అభివృద్ధి అంటే ఇదేనా అని సూర్యప్రకాష్ రెడ్డి నిలదీయడంతో బుగ్గనకు మైండ్ బ్లాంక్ అయింది. సమాధానం చెప్పుకోలేక ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. డోన్ నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపడంతో పాటు రోడ్ల నిర్మాణాలను బుగ్గన పరిశీలించాలని టీడీపీ ఎమ్మెల్యే విసిరిన సవాల్తో మాజీ మంత్రి నుంచి సౌండ్ లేదు. ఫ్యాన్ పార్టీ పాలనలో రహదారుల దుస్థితేంటో అందరికీ తెలుసు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా బరస్ట్ అవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సైలెంట్ గా ఉంటే వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతారనే ఉద్దేశంతో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోట్ల డిసైడ్ అయ్యారు. నియోజకవర్గంలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో 600 కోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. వైసీపీ పాలనలో డోన్, ప్యాపిలి మండలాల్లో దాదాపు 2,500 ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందన్న ఆరోపణలపై సర్కార్ దృష్టి పెట్టింది. దీనిపై విచారణ జరిపించి అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో కొందరు వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. ఎంక్వైరీలో అడ్డంగా బుక్ అవుతామేమోనని కబ్జాకోరుల గుండెల్లో గుబులు పుడుతోంది. మొత్తం మీద మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న డోన్ పాలిటిక్స్ వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాటల యుద్ధంతో హిటెక్కాయి.